ఏపీ సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు తనకంటే పరిపాలనా అనుభవం ఎక్కువ ఉందన్న పవన్ తనకంటే బాగా ఆలోచించే వాళ్ల వెనక నడిచేందుకు ఎప్పటికీ సంకోచించనని అన్నారు. చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలనే తపన తనకుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబు పాలనా అనుభవం ప్రస్తుతం ఏపీకి అవసరమన్న పవన్ చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అప్పుల్లో నుంచి గట్టెక్కిస్తారని అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలో పవన్ చంద్రబాబును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పల్లెలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్ లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. నేను చాలాసార్లు ఇక పవన్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కనుక చూసుకుంటే కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో పక్కన ఉన్న నేతను ఎవరు కూడా పొగట్టడానికి కూడా ఇష్టపడని ఈ రోజుల్లో ఏదైతే ఒక పార్టీగా ఉండి తను కూడా భాగస్వామ్యంగా ఉండి ఈ విధంగా ఒక ముఖ్యమంత్రిని ఆయన మెచ్చుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఈ రోజు జరిగిన సభలో చూస్తే కనుక ఏదైతే ఎన్నికల సభల్లో కూడా చంద్రబాబు అనుభవం గురించి కూడా పలుసార్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆయన అనుభవాలు ఉపయోగపడతాయని అనేక సార్లు కూడా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. మరోసారి చంద్రబాబుపై తన అభిప్రాయాలని సభాముఖంగా కూడా గ్రామ సభ రూపంలో ఆయన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చంద్రబాబు అనుభవం వల్లనే ఇప్పుడు ఏదైతే క్రైసిస్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గట్టెక్కుతుందని కూడా చెప్పడం జరిగింది. గతంలోనే ఏదైతే కూటమి మొత్తం కూడా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది, 14 లక్షల కోట్ల సూచాయిగా అప్పులు చేసింది. గతంలో ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి నోచుకోలేదు, గత 5 సంవత్సరాల రాష్ట్రం దివాలా తీసిందని పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ కూటమి వచ్చిన 2-3 నెలల్లోనే అద్భుతమైన ఏదైతే పథకాలు కావచ్చు, కొత్త పథకాలు, క్రైసిస్ లేకుండా, అప్పులు లేకుండా పరిపాలన సాగించిన పరిస్థితిని కూడా పవన్ కొనియాడుతున్నారు. ఏదైతే పెన్షన్లు కావచ్చు, ఉద్యోగుల జీతాలు కావచ్చు, మొదటి తారీఖు జీతాలు అనేది ఉద్యోగులు మర్చిపోయిన పరిస్థితి నుంచి 2 నెలల నుంచి ఆనందోత్సాహాల మధ్య మొదటి తారీఖు వారు జీతాలు తీసుకున్న పరిస్థితిని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు పరిపాలనా దక్షత ఏ విధంగా ఉంది అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఎవరైతే నాకన్నా బాగా ఆలోచించగలుగుతారో వారిని తాను ఏదైతే వాళ్ళ గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రశంసించడంలో పెద్ద విధి లేదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదైతే తన ప్రజాదరణ ఉండొచ్చు కానీ అనుభవం అయితే లేదు అని కూడా ధైర్యంగా ఏదైతే తన లోపాన్ని కూడా ఒప్పుకున్న పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రజల్లో ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలియదు కాదు, కానీ పరిపాలనా దక్షత వేరు. ఆ పరిపాలనా దక్షత చంద్రబాబుకు ఉందని పవన్ కళ్యాణ్ మెచ్చుకోవటం ఇక్కడ మనం గమనించాం. ఏదైతే ఈ రాష్ట్రంలో క్రైసిస్ నుంచి కాపాడాలంటే, అప్పుల ఊబిలోంచి బయటికి రావాలంటే, ఈ హామీలన్నీ అమలు జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరిపాలనా దక్షత గురించి మాట్లాడిన సందర్భాలను కూడా మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు ఏదైతే 1978లో మొదటిసారి చంద్రగిరిలో ఎమ్మెల్యేగా అయ్యారు, ఇప్పుడు కుప్పం నుంచి కూడా 8 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొత్తం కూడా ఇప్పుడు 9 సార్లు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. ఈ రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో కూడా పరిపాలనా దక్షుడైన రాజకీయవేత్తగా చంద్రబాబుకు పేరుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు ఏదైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయన ఈ ఆలోచనలన్నీ కూడా పనిచేస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆ విధమైన ఆలోచన విధానాన్ని తాను కూడా లైక్ చేస్తున్నానని, చంద్రబాబు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆయన చూసి నేర్చుకుంటున్నానని కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజైతే కొంత నర్మగర్భంగా తన వ్యాఖ్యలైతే చెప్పారు. ప్రజలకి తన మనసులోని ఆలోచనలు కూడా ప్రజలతో పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.